బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ కార్యాలయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడలో జనసేన పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అలాగే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా జనసేన నాయకులతో సమావేశం కాబోతున్నారు. కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా జన సైనికులతో పవన్ కళ్యాణ్ సమావేశం జరగనుంది. విజయవాడలో జనసేన పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జనసేనాని. పార్టీ మేనిఫెస్టో, పార్టీ గుర్తుపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులను వివరిస్తున్నారు. నెల్లూరు జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా జన సైనికులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మన సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతానికి నెల్లూరు జిల్లా కార్యకర్తలతో సమావేశం ముగియడం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమీక్షా సమావేశం 2 గంటల 20 నిమిషాల వరకు కొనసాగడం జరిగింది. నెల్లూరు జిల్లా చాలా అభివృద్ధి చెందినటువంటి జిల్లా. జిల్లాలో మొత్తం కూడా 10 కుటుంబాల చేతుల్లోనే రాజకీయం ఉండటం జరిగింది. అలా కాకుండా రానున్న రోజుల్లో యువత, మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాలకు రావాలి, వాళ్ళందరికీ సమప్రాధాన్యత ఇవ్వడం కోసం మనందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా జనసేన అధినేత వాళ్ళకి సూచించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం రాష్ట్రాన్ని ఒక ఊపు తీసుకొచ్చే విధంగా ఉండడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, కోఆర్డినేటర్లు అందరూ కలిసి కూడా పనిచేయాలని పవన్ కళ్యాణ్ వాళ్ళకి సూచించడం జరిగింది. అంటే ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక జనసేన నెల్లూరు రాజకీయాల్లో చూసుకుంటే ఒక 10 కుటుంబాలు మాత్రమే ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నాయి. అలా 10 కుటుంబాల ఆధిపత్యం చలాయించడం కాకుండా అంతా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని జనసేన పార్టీ ముందుకెళ్లాలని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. అంటే నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఈ నెలాఖరికల్లా కూడా జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో వేయటమే కాకుండా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాము, మీ దగ్గరికి మీ అభ్యర్థులు వస్తారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వారికి సూచించడం జరిగింది. నిన్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో జరిగినటువంటి సమావేశం ముగియడం జరిగింది. సమావేశం కూడా 3.5 గంటలకు పైగా సమావేశం జరగడం జరిగింది. ఈ 3.5 గంటల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా కార్పొరేషన్లోనూ ఈ అన్నిటిలోనూ బలోపేతం చేయడానికి కావలసిన వాటి మీద కూడా దృష్టి పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఇటు అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, కోఆర్డినేటర్లకి అందరినీ సమన్వయం చేస్తూ ఒక రూట్ మ్యాప్, ఎన్నికల రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం. ఆ ఎన్నికల రూట్ మ్యాప్ మీకు త్వరలో అందజేస్తాము. దాని ద్వారా అందరూ కూడా కలిసి పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఇక మహిళలకి, యువతకి జనసేన పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తాం. అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఈ ప్రాధాన్యతను పెంచడమే కాకుండా సీట్లు ఎక్కువగా మహిళలకి, యువతకి ఇవ్వటం వల్ల రాజ్యాంగ మార్పు వస్తుందని చెప్పేసి కూడా, రాజకీయంగా మార్పు వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వీరు మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి మీటింగ్ హాజరు కానున్నారు.
వీరు మీటింగ్ ప్రారంభానికి కూడా సిద్ధమైపోయి కూడా మీటింగ్ జరగడానికి కూడా అంతా రెడీ కావడం జరుగుతుంది. అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తల మీటింగ్ మరికొన్ని క్షణాలలో ప్రారంభం కాబోతుంది. కొనాల్లో ప్రారంభం అయిన తర్వాత వారికి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా బలోపేతానికి జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా బలోపేతానికి సంబంధించి కూడా కార్యకర్తలకు కూడా దిశ నిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాము అని ప్రకటించిన తర్వాత నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభించిన తర్వాత ఆ వైపే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉండడం జరిగింది. నిన్న మొత్తం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన మీటింగ్స్ రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగించడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైనటువంటి మీటింగ్ కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాతో ముగియడం జరిగింది. మరికొద్ది సేపట్లో తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్ ప్రారంభం అవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, నేతలు అంటే ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేతలందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి తమ జిల్లాలో పార్టీ బలోపేతానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చూడటం కోసం కూడా ఇక్కడ చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తమతో మాట్లాడతాడా, తమ జిల్లా భవిష్యత్ ఏ విధంగా ఉంటుందని కూడా వాళ్ళందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే చూస్తే జిల్లాలు నిన్నటి నుంచి మొదలు పెట్టుకుంటే గనక 9వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలలో రోజుకు 2 జిల్లాల చొప్పున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగులు ఏర్పాటు చేసి జిల్లాలలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఈ నెలాఖరికల్లా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా ఒక క్లారిటీ, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ కూడా రానున్న ఎన్నికలలో 175 స్థానాలలో ఎవరితో పొత్తు లేకుండా సింగిల్ గానే పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ నూతన ఉత్సాహంతో ముందుకు నడవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.